హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన నవ్య అనే అమ్మాయి కామెంట్ పెట్టింది. అండ్ ఇంకొక వ్యక్తి వచ్చేసి ఏంటంటే సాయి కుమార్ అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు. ఏంటంటే ఏసీ జనరేటర్స్ గురించి చెప్పండి అని చెప్పి. నవ్య అనే అమ్మాయి కామెంట్ పెట్టింది ఏంటంటే సింక్రోనస్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ ఆల్టర్నేటర్ జనరేటర్ గురించి చెప్పండి అని చెప్పి కామెంట్ పెట్టింది. సో కాబట్టి ఆ అమ్మాయి కోసం ఈ వీడియో చేస్తున్నా. ఆల్మోస్ట్ ఏసీ జనరేటర్స్లోని ఒక పార్టే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ జనరేటర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. బేస్ రప్పని ఏంటంటే కొంచెం వర్కింగ్ మారుతుంది. సో కాబట్టి ఈ వీడియోలో బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో కాబట్టి ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుంటాను. ఆ డయాగ్రామ్ వేసుకునే టైం పీరియడ్ కొంచెం స్కిప్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్లో నవ్య అనే అమ్మాయి అడిగింది ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ జనరేటర్ గురించి చెప్పండి అని. సో కాబట్టి సర్క్యూట్ డయాగ్రామ్ ఇది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం, చూద్దాం అసలు ఏంటని. పిఎంఎస్జి అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ జనరేటర్. సో కాబట్టి ఇది ఒక జనరేటర్, ఇది కాన్స్టాంట్ స్పీడ్తో రన్ అయ్యేది కాబట్టి సింక్రోనస్ జనరేటర్ అని అన్నాం. దాని తర్వాత లోపల యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏంట్రా అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఫ్రెండ్స్. సో ఇది బేసిక్ కన్స్ట్రక్షను. సో ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే బేసిక్గా టూ ఎలిమెంట్స్ ఉంటాయి, మోటార్లో కావచ్చు లేకపోతే జనరేటర్లో కావచ్చు. ఒకటి వచ్చేసి స్టేటారు, ఇంకోటి వచ్చేసి రోటార్ ఫ్రెండ్స్. స్టేటార్ అంటే స్టేషనరీ పార్ట్, రోటార్ అంటే రొటేటింగ్ పార్ట్. సో దాని తర్వాత లోపల యూజ్ చేసే ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో మనకు బేసిక్గా జనరేటర్ అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను చూడండి. జనరేటర్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ టు ఎలక్ట్రికల్. అంటే ఏంటంటే మనం ఈ జనరేటర్కి గన మెకానికల్ ఇన్పుట్గా ఇస్తే అది అవుట్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అవుట్పుట్గా కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే దీని నుంచి అవుట్పుట్ అనేది మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 ఫేజ్ జనరేటర్ అయితే అప్పుడు ఏమైతే అంటే RYBలు అనేవి అవుట్పుట్గా బయటికి వస్తుంది. లేదు సింగిల్ ఫేజ్ జనరేటర్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక ఫేస్ అండ్ ఇంకోటి వచ్చేసి న్యూట్రల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని 3 ఫేజ్ అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫేజ్ జనరేటర్ అనుకుంటే మనకేంటంటే దీని తర్వాత జనరేటర్ అన్నది అర్థమైపోయింది. లోపల కన్స్ట్రక్షన్కి వస్తే స్టేటారు రోటర్ ఉంటుంది. దాని లోపల పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తాం. బ్రీఫ్గా చెప్తాను, ఇన్డెప్త్గా వెళ్ళేసి అంత డెప్త్గా వెళ్ళను, మరీ అంతని లైట్గా చెప్పను, బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఏంటంటే ఫస్ట్ మనకి జనరేటర్ అంటేనే ఈ మెకానికల్ టు ఎలక్ట్రికల్ అని అర్థమైన తర్వాత స్టేటార్లో ఏం వాడాడు, రోటార్లో ఏం వాడాడు. ఇప్పుడు ఏంటంటే మనకు ఫారడే లా ఫస్ట్ తెలిసి ఉండాలి. ఫారడే లా అంటే ఒకటేమో 2 లాస్ చెప్పాడు ఫారడే అనే వ్యక్తి. ఒకటి వచ్చేసి మోటార్ ప్రిన్సిపల్, ఇంకోటేమో జనరేటర్ ప్రిన్సిపల్. మోటార్ ప్రిన్సిపల్ మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మోటార్ ప్రిన్సిపల్ ఏంటంటే వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ సమ్ ఫోర్స్, దట్ ఫోర్స్ ఇస్ కాల్డ్ టార్క్ అని చెప్పాడు. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే జనరేటర్ ప్రిన్సిపల్. వెన్ ఎవర్ ఏ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఇండ్యూసెస్ సమ్ EMF. లేకపోతే వెన్ ఎవర్ ఏ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఇండ్యూసెస్ EMF. అంటే ఏంటంటే బేసిక్గా 2 ఎలిమెంట్స్ కావాలి. ఒకటి వచ్చేసి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కాబట్టి దాన్ని నేను మ్యాగ్నెట్ అని రాసుకుంటున్నా. ఇంకొకటి వచ్చేసి ఏంట్రా అంటే కండక్టర్. సో కాబట్టి ఫారడే ఏం చెప్పాడంటే ఒకటి కాన్స్టాంట్గా పెట్టి ఇంకోటి మోషన్లో పెట్టండి, అంటే తిరుగుతూ ఉండే విధంగా ఒకటి పెట్టండి, ఒకటేమో కాన్స్టాంట్గా ఉండేటట్టు ఒకటి పెట్టండి అని చెప్పాడు. సో ఇప్పుడు ఈ జనరేటర్లో నేనేం చేస్తున్నా అంటే ఫిక్స్డ్ పాయింట్గా కండక్టర్ని పెడుతున్నాను. మూవబుల్ ఏదైతే మూవ్ అవుతుందో దీన్ని వచ్చేసి రోటార్లో పెడుతున్నాను. అంటే మ్యాగ్నెట్స్ని నేనేం పెడుతున్నాను రోటార్లో, రొటేటింగ్ ఎలిమెంట్ కాబట్టి రొటేటింగ్ పార్ట్లో పెడుతున్నా. కండక్టర్స్ అనేవి నాకు స్టేటార్లో వాడుతున్నా. సో కాబట్టి స్టేటార్లో నాకు కండక్టర్స్ ఉంటాయి, రోటార్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో కాబట్టి నాకు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కాబట్టి, ఎందుకంటే PMSG పర్మనెంట్ మ్యాగ్నెట్స్ పేరులోనే ఉంది. సో కాబట్టి నేను యూజ్ చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇది బేసిక్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆపరేషన్లోకి వెళ్తే మనకు ఫారడే చెప్పింది. సో ఇప్పుడు ఎప్పుడైతే జనరేటర్కి ఏమని చెప్పాను, మెకానికల్ అని చెప్పాను. ఇది షాఫ్ట్ ఫ్రెండ్స్. సో కాబట్టి షాఫ్ట్ పైన నాకు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ నార్త్ సౌత్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని నేను ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే షాఫ్ట్ని తిప్పితే షాఫ్ట్ పైన ఉన్నటువంటి మ్యాగ్నెట్స్ తిరుగుతాయి. అంటే రోటార్ని నేను రొటేట్ చేసినప్పుడు మెకానికల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాకు దాని తర్వాత ఏమవుతుంది అంటే నాకు ఈ యొక్క షాఫ్ట్ అనేది రొటేట్ అయ్యి ఈ షాఫ్ట్ పైన ఉన్నటువంటి మ్యాగ్నెట్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాగ్నెట్స్ రొటేట్ అయిపోతుంది. ఈ మ్యాగ్నెట్స్కి సమ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని దరిదాపుల్లో ఉన్న వైండింగ్ ఏవైతే కాపర్ వైండింగ్ ఉంటుందో, అంటే ఏంటి కండక్టర్స్ ఉంటాయో ఆ కండక్టర్స్తో కాంటాక్ట్ అయ్యి
ఫ్లక్స్ కటింగ్ అంటే ఏదైతే ఫ్లక్స్ని నా యొక్క కండక్టర్స్ ఏవైతే అక్కడ ఉన్నటువంటి కాపర్ కండక్టర్స్ కట్ చేస్తాయో ఆ కండక్టర్స్లో నాకు ఏమవుతుంది అంటే ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వోల్టేజ్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది బేసిక్ ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మ్యాగ్నెట్స్ ఇప్పుడు ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏంటంటే ఇవి బ్లాక్ కలర్ మీరు చూసుంటారు, బ్లాక్ కలర్ మ్యాగ్నెట్స్ యూస్ చేస్తారు, కొన్నిట్లేమో నియోడియం మ్యాగ్నెట్స్ యూస్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్కి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు కనుక చూస్తే చిన్న ఎక్విప్మెంట్స్లో చిన్న మోటార్స్లో కానీ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వాడతారు. అవే పెద్ద జనరేటర్స్లో వాటిల్లోకి వెళ్తే అక్కడ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ యూస్ చేస్తారు. ఎందుకంటే ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అది ఒక చిన్న ఐరన్ పార్ట్కి వైండింగ్ అనేది వౌండ్ చేసినప్పుడు మనం దీనికన్నా సప్లై ఇస్తే అది ఎలక్ట్రోమాగ్నెట్గా యాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ ఎలక్ట్రోమాగ్నెట్ ఏంటంటే సప్లై ఇచ్చినప్పుడు మాత్రమే అది మ్యాగ్నెట్గా యాక్ట్ అవుతుంది. సప్లై కన్నా దానికి ఇవ్వకపోతే అది మ్యాగ్నెట్గా యాక్ట్ అవ్వదు. ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏంటంటే మనం సప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్గానే యాక్ట్ అవుతుంది. అంటే దీని నుంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎప్పుడు వెలువడుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్కి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ 2 మ్యాగ్నెట్స్ తీసుకొని వచ్చాను అనుకోండి, నేను పక్కన పెట్టాను, అట్రాక్షన్ జరిగింది, ఒకవేళ నేను కనుక దానికి హీట్ అప్లై చేస్తే దానికి ఉన్న మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని కోల్పోతుంది. అంటే ఆ రెండు అతుక్కున్నవి కాస్త హీట్ పెట్టిన వెంటనే కింద ఆ రెండు డివైడ్ అయిపోతాయి. అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని కోల్పోతుంది. అది అప్పుడు రెండు అట్రాక్షన్ రిపల్షన్ ఏమీ కావు, దానికి ఉన్నటువంటి ప్రాపర్టీని కోల్పోతుంది. సో కాబట్టి ఈ యొక్క జనరేటర్ని గన ఎక్కువ ఫాస్ట్గా తిప్పినప్పుడు ఒకవేళ ఓవర్ హీట్ అయితే ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని దానికి ఉన్న మ్యాగ్నెట్ కాబట్టి ప్రాపర్టీ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఏం చేస్తారంటే లో స్పీడ్ అప్లికేషన్స్కే వాడతారు ఫ్రెండ్స్. ఎక్కువ మనకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ జనరేటర్ అనేది ఎక్కువ విండ్ మిల్స్లో వాడతారు. ఎందుకంటే అక్కడ స్లోగా తిరుగుతుంది కాబట్టి ఎక్కువ హీట్ ప్రొడక్షన్ రాదు, పైగా ఎక్కువ గాలులు వస్తాయి కాబట్టి మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తిరుగుతూ ఉంటుంది, అంటే ఇలా తిరుగుతూ ఉంటుంది. నార్త్ ఇక్కడ ఉందనుకోండి, మళ్ళీ నార్త్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ సౌత్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ నార్త్, మళ్ళీ సౌత్, అట్లా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉన్నప్పుడు నాకేమవుతా అంటే ప్రతి ఒక్క చోట కండక్టర్ ఉంటుంది కాబట్టి స్టేటర్లో ఇక్కడంతా కండక్టర్స్ ఉంటాయి కాబట్టి కండక్టర్స్ ఉన్నప్పుడు ఆ యొక్క ఫ్లక్స్ ఆ కండక్టర్స్ని కట్ చేయడం వల్ల ఆ కండక్టర్స్లో ఈఎంఎఫ్ వచ్చి నాకు అవుట్పుట్లో చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క వోల్టేజ్ అనేది. సో కాబట్టి ఈ అవుట్పుట్ నుంచి మనం బయటికి తీసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం. సో కాబట్టి ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ జనరేటర్ ఫ్రెండ్స్. సో కాబట్టి సింక్రోనస్ ఎందుకంటే అది కాన్స్టెంట్ స్పీడ్తో తిరిగే జనరేటర్ కాబట్టి. సో కాబట్టి మన సబ్స్క్రైబర్లో నవ్య అనే అమ్మాయికి అర్థమైంది అనుకుంటా. వీడియోలో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లేదు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి GuruTom9121 అని చెప్పి టైప్ చేయండి, నా యొక్క ఇన్స్టా ఐడి వస్తుంది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కనుక మీకు అంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.